పరిష్కరించే విధంగా మన కార్యక్రమం మనం చేసుకుందాము. ఆ విధంగా మీరందరూ కలిసి రావాలని చెప్పి తెలియజేస్తా ఇప్పుడు మనం దీంట్లో మాట్లాడేసేది. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టులలో అంగన్వాడీలు తమ సమస్యల మీద రోడ్డు మీద కూర్చొని చేస్తూ ఉన్నారు. మెయిన్గా మేము యూనియన్గా అడిగేది ఏంటంటే ఈ బడ్జెట్లో ఈ ఐసీడీఎస్కి బడ్జెట్ పెంచాలి. రేపు 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఐసీడీఎస్ బడ్జెట్ పెంచి అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి. కనీస వేతనం 26,000గా చేయాలి. అట్లాగే మినీ సెంటర్లు ఉన్నాయి, వాళ్ళందరినీ మెయిన్ సెంటర్ చేస్తామని ఒప్పుకోనున్నారు, జీవోలు చేయాలి. అట్లాగే సెంటర్ల నిర్వహణ కోసంగా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. వంట గ్యాస్ కొనుక్కోవాల్సి వస్తుంది. రోజు పిల్లలకు పెట్టే ఆహారాలకి కూరగాయలు కానీ సరుకులు కానీ కొనుక్కోవాల్సి వస్తుంది. దానికి మెను బిల్లు పెంచాలి, గ్యాస్ ఉచితంగానే ఇవ్వాలి. దాంతోపాటు సుప్రీంకోర్టు హైకోర్టు గ్రాడ్యుటీ అమలు చేయమని జీవో ఇచ్చింది. ప్రభుత్వానికి కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు అంగన్వాడీకి అమలు చేయాలి. అట్లాగే గుజరాత్ కోర్టు వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అని చెప్పి ఇచ్చున్నది. అందుకని అంగన్వాడీ వర్కర్ల హెల్పర్ల సేవలు 50 సంవత్సరాలు దాటినాయి కాబట్టి 50 సంవత్సరాల సర్వీసును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. అట్లాగే మాకు మెడికల్ అంటే సెలవులు పెట్టుకుంటే జీతాలు కట్ చేస్తున్నారు. అట్లా కాకుండా వేతనంతో కూడినటువంటి మెడికల్ లీవ్ ఇవ్వాలి అనేది. ఇంకా మనకు అన్ని యాప్లు కలిపి ఒక యాప్ చేస్తాననింది గవర్నమెంట్. ఫోన్లు పనిచేయని ఫోన్లు ఇచ్చి మీరు యాప్ల్లో పనిచేయాలని అంటూ ఉన్నారు. అది సాధ్యం కావటం లేదు. అందుకని మనకు ట్యాబులు ఇచ్చి మొత్తం అన్ని యాప్లు ఒకే దాంట్లో తీసుకుని రావాలని అడుగుతూ ఉన్నాము. దాంతోపాటు ఇప్పుడు మెయిన్గా మేము అడిగేది ఏంటంటే పెండింగ్లో ఉన్నటువంటి 164 సూపర్వైజర్ పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క సెక్టార్కి 2-3 సెక్టార్లకి ఒక్క సూపర్వైజర్ని ఇన్ఛార్జిగా పెడితే అసలు పని జరుగుతుందా? రకరకాలటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి సెక్టార్లలో. అందుకని ఈ 164 సూపర్వైజర్ పోస్టులు కూడా వెంటనే భర్తీ చేయాలి అనే డిమాండ్ పెట్టి ఈరోజు ఆర్డీఓ గారికి పావులి ప్రాజెక్టు ఇస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్న సిడిపిఓ గారు బుచ్చిలో సూపర్వైజర్ సిడిపిఓగా చేస్తున్నప్పుడు అక్కడ వాళ్ళందరికీ కూడాను 224 సెంటర్లకి 5,000 రూపాయలు ఈవెంట్ అనే డబ్బులు వేయకుండా ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా వీళ్ళకి ఈవెంట్లు ఇవ్వడం లేదు. అది వెంటనే ఆమె జోక్యం చేసుకొని అది కూడా ఇవ్వాలి. తర్వాత మాకు టీఏ బిల్లులు పెట్టారు మొన్న గవర్నమెంట్. ఆ టీఏ బిల్లులు ఇవ్వాల్సి వస్తుందని ఈ సూపర్వైజర్ సిడిపిఓ మేడం గారు అసలు ప్రాజెక్టు మీటింగ్లో జరగటం లేదు కావాలో. ఇది ఎక్కడ దారుణం చెప్పండి? గవర్నమెంట్ టీఏ బిల్లులు రాసుకోండి అని చెప్పినా కూడాను ఈమె ప్రాజెక్టు మీటింగ్ పెట్టకుండా ఇబ్బంది పెడతా ఉంది. కాబట్టి ఇక ఖచ్చితంగా ఇవన్నీ కూడాను ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్తున్నాము. ప్రభుత్వం చేయాల్సిన పనులు ప్రభుత్వం పంపించాలని, ఈయన చేయగలిగిన పనులు ఈయన చేయాలని చెప్పి కూడా మేము రిక్వెస్ట్ చేస్తాము.